గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు గోరుచిక్కుడు ఉల్లిపాయ కూర తయారు చేయటం నేర్చుకుందాం. ఈ కూరకి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. గోరుచిక్కుడుకాయలు 400 గ్రాములు, ఉల్లిపాయలు 125 గ్రాములు, శనగపప్పు 1.5 టీ స్పూన్లు, మినప్పప్పు 1.5 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, నూనె 2.5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా గోరుచిక్కుడుకాయల్ని తీసుకుని శుభ్రంగా కడగండి. గోరుచిక్కుడుకాయని తీసుకుని అబ్జర్వ్ చేస్తే ఈ బొమ్మలో చూపించిన విధంగా ఒక సైడ్ ఉంటుందన్నమాట. అలాగే ఘాటు పెట్టినట్టుగా ఇంకో సైడ్ ఉంటుంది. ఈ వైపు పీచు ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని తీసేసుకోవాలి. ఎడం చేత్తో గోరుచిక్కుడిని పట్టుకుని కుడి చేత్తో ఒక ముక్కని విరిచారంటే ఆ ముక్కకి పీచు అంటుకుని వస్తుందన్నమాట. ఆ ముక్కని పైకి లాగితే పీచు దాని నుంచి విడిపడిపోతుంది. అలాగే పీచును పట్టుకుని కిందకి లాగితే అది ముక్క నుంచి విడిపడిపోతుంది. ఈ రకంగా గోరుచిక్కుళ్ళని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటూ సైమల్టేనియస్గా వాటికున్న పీచుని పీకేస్తూ రావాలి. ఇలా చేస్తే తినేటప్పుడు ఈ పీచు ఇబ్బంది పెట్టదన్నమాట. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లో ఈ గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకి 40 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఆ బౌల్ని తీసుకెళ్లి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని హై పవర్ మీద 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత ఏటవాలుగా పెట్టుకుని హై పవర్ మీద 7 నిమిషాల పాటు ఉడికించి 3 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి ఆ బౌల్ని బయటికి తీసి చూస్తే కూర చక్కగా ఉడికి ఉంటుందన్నమాట. ఉల్లిపాయల్ని తీసుకుని వాటి పైపెచ్చులు తీసేసి సన్నగా తరుక్కుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందు శనగపప్పు, ఆ తర్వాత మినప్పప్పు ఈ రెండూను వేసి కలుపుతూ వేయించుకోండి. ఈ పప్పులు రెండూను లైట్గా బ్రౌన్ రంగుకు రావాలన్నమాట. అప్పుడు దాంట్లో ఆవాలు, జీలకర్ర ఈ రెండు కూడా వేసి బాగా వేయించండి. ఈ తిరగమూతంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుతూ వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. ఆ రకంగా అయ్యేదాకా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ కూరకి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే పసుపు ఈ 3 కూడా వేసి అంతాను బాగా కలపండి. ఈ కూర ముక్కలకి ఈ ఉప్పు, కారం, పసుపు అంతా చక్కగా పట్టాలన్నమాట. ఆ రకంగా గరిటెతో కలుపుకుని ఇప్పుడు ఆ మూకుడు మీద మూత పెట్టి సన్నని సగ మీద 2 నిమిషాల పాటు మగ్గనిచ్చారంటే ఈ ఉప్పు, కారం అంతాను ఆ ముక్కలకి పట్టి రుచిగా తయారవుతుందన్నమాట. ఇలా తయారైన కూరని ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకోండి. చాలామంది గోరుచిక్కుడుకాయల్ని ఒలుచుకోవటం తెలియక తరుగుతారు. ఈ రకంగా తరిగితే ఏమవుతుందంటే పీచు ఏదైతే ఉందో అది ఈ ముక్కలకే ఉండిపోతుందన్నమాట. అది తినేటప్పుడు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వీటిని తరగటం కన్నా ఒలుచుకుంటేనే మంచిది. వేగిన ఉల్లిపాయలతో కలిసి ఈ కూర ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరు కూడా చూసి నేర్చుకుని ఆనందిస్తారని ఆశిస్తాను.
ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.